వెల్కమ్ టు ది లియో. గత 2-3 రోజులుగా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారినటువంటి ముంబై నటి కదంబరి జత్వానీ విషయం అయితే ఇప్పుడు తాజాగా కీలక మలుపు తిరిగింది. ఇప్పటి వరకు నటి మాట్లాడలేదు కాబట్టి కొన్ని పత్రికలు ఊహా కథనాలతో రాశాయి. కానీ తొలిసారిగా బయటకు వచ్చి కొన్ని మీడియా ఛానల్స్తో మాట్లాడినటువంటి నటి అనేక సంచలన విషయాలు తెలిపింది. వాస్తవానికి వాళ్ళ కుటుంబం కూడా గౌరవంగా బ్రతికే కుటుంబం. వాళ్ళ తండ్రి ఆల్రెడీ మర్చెంట్ నేవీలో పనిచేశారు, తల్లి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసింది. ఈవిడ నటి కాకముందు డాక్టర్గా కూడా చేసింది. అమెరికాలో కూడా కొంతకాలం వైద్యం చేసిందని చెప్తున్నారు. సో అలాంటి ఒక ప్రముఖ కుటుంబాన్ని వైసీపీ నేతలు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంతలా వేధించారనేది ఇప్పుడు దేశం మొత్తం కూడా కోడై కూస్తుంది. తాజాగా నటి చెప్పిన కొన్ని వివరాలు వింటే హృదయం చలించిపోద్ది. జైల్లో పెట్టిన సమయంలో కానివ్వండి, లేదా వాళ్ళని వేధించిన సమయంలో కానివ్వండి, కనీసం ఒక ఫోన్ కాల్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. నెలసరి సమయంలో కనీసం నాప్కిన్స్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆవిడ చెబుతూ మీడియాలోనే కన్నీటి పర్యాంతం అయిందంటే ఆ రోజు వాళ్ళు అనుభవించిన నరకయాతన చూడండి. ఇంత గౌరవంగా బ్రతికి చివరికి ఒక తప్పుడు కంప్లైంట్ ఆధారంగా ఎస్పీ స్థాయి అధికారులు, ఐపీఎస్ స్థాయి అధికారులు రంగంలోకి దిగటమే కాకుండా వెనకమాల సజ్జల రామకృష్ణారెడ్డి, కుక్కల విద్యాసాగర్ లాంటి ఉద్దండులు, రాజకీయ ఉద్దండులు ఉండటమే కాకుండా అప్పుడు నటిని ఇంకో రకంగా కూడా బెదిరించారు. అదే సమయంలో చంద్రబాబు గారి అరెస్టు జరిగింది. ఈ వ్యవహారం జరుగుతున్న సమయంలోనే చంద్రబాబు గారి అరెస్టు జరిగింది. ప్రతిపక్ష నేత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారిని అరెస్టు చేశాం, నువ్వెంత, నీ కుటుంబం ఎంత అని చెప్పి ఆవిడని బెదిరిస్తే నిజంగానే భయప్రాంతాలకు గురైంది. నిజంగానే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని అరెస్టు చేశారు అంటే ఇక మా బోటోళ్ళం ఎంత, మేమెంత, మా బ్రతుకులు ఎంత అని చెప్పి వాళ్ళు ఒక రకంగా భయపడిపోయారు. 10 ఏళ్లకు పైగా శిక్షలు పడే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 40 రోజులకు తగ్గకుండా రిమాండ్ పడే విధంగా పక్కాగా మొత్తం ప్లాన్ చేశారు. అంటే ఏ స్థాయిలో వేధించారో చూడండి. ఒక తప్పుడు ఫోర్జరీ డాక్యుమెంట్ ఆధారంగా ఒక తప్పుడు కంప్లైంట్ను విద్యాసాగర్ నుంచి తీసుకోవడమే కాకుండా వెంటనే ఢిల్లీ ఫ్లైట్లో వెళ్ళిపోయి కుటుంబాన్ని మొత్తాన్ని కూడా తీసుకొచ్చిన వారం రోజుల పాటు వేధించి, వారం తర్వాత కోర్టులో హాజరుపరిచి, తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బెదిరింపులు చేసి, అసలు నటి చెప్పిన విషయం ఏంటంటే విద్యాసాగర్ పరిచయమైన మాట వాస్తవం. తరువాత విద్యాసాగర్కు అనేక మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని తెలిసి విద్యాసాగర్ని దూరం పెట్టింది. దూరం పెడితే లేదు కాదు పెళ్లి చేసుకోవాలని వేధించడమే కాకుండా నన్ను కాదంటే నీ బ్రతికేమవుతుందో నేను చూపిస్తానని చెప్పి విద్యాసాగర్ రంగంలో దిగాడు. దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోత్సాహం ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి అండతోనే ఇది మొత్తం సాగింది. విద్యాసాగర్ తలుచుకుంటే ఐపీఎస్ స్థాయి అధికారులను ముంబై పంపి కుటుంబాన్ని తీసుకొచ్చి టార్చర్ చేసి ఆ స్థాయి విద్యాసాగర్ది కాదు. దీని వెనక బలమైన వ్యక్తులు ఉన్నారు. అయితే ఇంకా దీని వెనక కొన్ని కుట్ర కోణాలు ఉన్నాయి. కాకపోతే విద్యాసాగర్ గుట్టు అనేది ఈ నటి చేతిలో ఉంది కాబట్టి గుట్టు బయటపడకుండా ఉండటం కోసమే ఇంత స్థాయిలో వేధించారు. బహుశా దేశ చరిత్రలోనే ఒక తప్పుడు కేసును ఉపయోగించడం కోసం అటు ప్రభుత్వం కానివ్వండి, ఇటు అధికారులు కానివ్వండి, ఈ స్థాయిలో కుమ్మక్కయ్యి ఒక వ్యక్తిని కానివ్వండి, ఒక అందులోని మహిళను కానివ్వండి వేధించడం మొట్టమొదటిసారి. వాళ్ళ కుటుంబం ఎంత మనోవేదన అనుభవించారో నిన్న ఆవిడ మాట్లాడిన మాటలు కొన్ని ఛానల్స్లో ఉన్నాయి, ఒకసారి మీరు వినండి, అర్థమవుద్ది ఎంత మనోవేదన అనుభవించారంటే. ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఎంత మెంటల్ టార్చర్ చేశాడంటే అతడు నగ్నంగా ఉన్నటువంటి ఫోటోలను పంపేవాడు. అతను నగ్నంగా ఉన్నటువంటి ఫోటోలు పంపాడు. నిన్న మీడియా సాక్షిగా ఫోటోలు రిలీజ్ చేసింది. భయపడకుండానే రిలీజ్ చేసింది. ఇదిగోండి నాకు వాట్సాప్లో ఇలాంటి ఫోటోలు పంపేవాడు, నేను ఏం చేయాలి. అలాగే తినకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలను వాళ్ళ దగ్గర పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్కి కూడా దిగారనేది ఆవిడ చెప్తున్నటువంటి వాదన. ఎంటైర్ ఇప్పుడు ఇది మొత్తం కూడా ఏంటంటే ఒక జాతీయ ఇష్యూ లాగా మారిపోయింది. ప్రధానంగా ఒక ముంబైకి చెందినటువంటి ఒక నటిని తప్పుడు కేసులో నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈవెన్ జాతీయ మీడియా కూడా దీని మీద అనేక కథనాలు రాసింది. కొంతమంది పోలీసులు, రాజకీయ నేతలు ఒక ఏ పాపం తెలియనటువంటి ఒక నటిని దారుణంగా వేధించారని రాయడం జరిగింది. సో నిన్న ఆవిడ స్వయంగా మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, చిత్రహింసలు పెట్టారు ముంబై నటి కదంబరి, ఆమె తల్లి ఆశ ఆవేదన. నిన్న ఆవిడ తల్లి కూడా మాట్లాడారు. వాస్తవానికి ఇప్పటి వరకు ఎందుకు నోరు విప్పలేదంటే మొన్నటి వరకు ఉంది వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. బట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు ఎలా రియాక్ట్ అవుతారనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇప్పుడు స్వయంగా కూటమి ప్రభుత్వమే న్యాయం చేస్తామని ప్రకటిస్తున్న నేపథ్యంలో
కొన్ని మీడియా సంస్థలు ఈవిడికి అండగా ఉండటానికి ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు తొలిసారిగా ఆ మీడియా ముందుకు వచ్చి ఆ నటి కానివ్వండి, నటి తల్లి కానివ్వండి, వారిద్దరూ కూడా మాట్లాడటం అయితే జరిగింది. సో కన్నీటి పర్యాంతం అవుతూ వివరాలు వెల్లడి. తొలిసారి బయటకు వచ్చిన నటి కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఏపీ అధికారులు 3 రోజుల పాటు VTPS గెస్ట్ హౌస్లో నిర్బంధం. వాస్తవానికి ఆ వ్యక్తిని తీసుకొచ్చిన 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలి, కానీ హాజరుపరచాల. మరి దీని వెనక ఉన్నటువంటి క్రాంతి రాణా టాటా కానివ్వండి, విశాల్ గన్ని కానివ్వండి, ఎవరో CI ముత్యాలరావో ఎవరో పేరు చెప్తున్నారు, అతను కూడా అత్యుత్సాహం ప్రదర్శించాడట. సో వీళ్ళందరి జాతకాలు రేపు ఏమవుతాయో చూద్దాం. అత్యంత కర్కశంగా వ్యవహరించారు, బాబునే అరెస్టు చేశాం, మీరెంత అని బెదిరించారు, నెలసరిలో నాప్కిన్స్ కూడా అనుమతించలేదు. మరి ఇది ఏ రకమైన వేధింపు అనేది ఆలోచించుకోవాలి. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒకసారి మానవతా కోణంలో ఒకసారి ఆలోచించండి. ఓకే, ఆవిడ తప్పు చేసిందా ఒప్పు చేసిందా అనేది పక్కన పెడదాం కాసేపు. ఫ్రాడ్ చేసిందే అనుకోండి, వీళ్ళు చేసిన పద్ధతి కరెక్టేనా? కాదు కదా. అంటే ఒక మహిళను శారీరకంగా మానసికంగా వేధించడం అంటే ఏంటంటే వైసీపీ వాళ్ళని అడిగితే చెప్తారు. పాపం ఆవిడ ఆ మాట చెప్పడానికి ఎంత బాధపడింది అనేది నిన్న లైవ్లో చాలామంది మహిళలు చూసి కంటతడి పెట్టుకున్నారు. ఎందుకంటే సాటి మహిళ బాధపడుతున్న బాధను చూసి వాళ్ళకు కూడా ఇదేంట్రా బాబు అని ప్రజలు ఎందుకు బుద్ధి ఇవన్నీ తెలియదు. వాస్తవానికి నేను అనుకున్నది ఏంటంటే ఇవన్నీ కన్నా ఎన్నికలకు ముందే తెలుసుండుంటే జగన్మోహన్ రెడ్డి కూడా గెలవకపోతుడేమో పులివెందుల్లో. ఒక పార్టీకి దేశ చరిత్రలోనే తొలిసారిగా 0 సీట్లు వచ్చేయేమో నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఇవన్నీ కానీ ఆ రోజు బయటకు వచ్చి ఉండుంటే జగన్మోహన్ రెడ్డి కూడా గెలవడు. పులివెందుల్లో మహిళలు ఓట్లు వేస్తారు జగన్మోహన్ రెడ్డికి. ఏరు కదా, జగన్మోహన్ రెడ్డి అండ లేకుండా, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా ఇంత తతంగం నడుపుతారా? సో నడిపే అవకాశమే లేదు. కాబట్టి అంటే ఎలాంటి పాలనలో ఉన్నారో నిన్నటి వరకు మీరే ఆలోచించుకోండి. బెజవాడలో వేధింపులు జీవితాంతం మర్చిపోలేం. తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. ఆశ అంటే తల్లి. కుక్కల విద్యాసాగర్ అసభ్య చిత్రాలతో వేధించాడు. వృద్ధులైన తల్లిదండ్రులను అన్యాయంగా తీసుకొచ్చారు. కనీసం ఫోన్ కాల్ కూడా చేసుకోనివ్వలేదు. దీంతో పాటు పోలీసు అధికారుల గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. కొందరు పోలీసు అధికారులు తమ అధికారాన్ని ఉపయోగించి నన్ను, నా కుటుంబాన్ని తీవ్రంగా వేధించారు. వాళ్ళ వేధింపుల నుంచి నేను ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాను. సరిగా నిద్ర కూడా పట్టని పరిస్థితి. ఓ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా నన్ను, నా కుటుంబాన్ని దారుణంగా వేధించారని చెప్పి ఆవిడ ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరు క్రిమినల్ బ్యాక్గ్రౌండు? కుక్కల విద్యాసాగర్. ఆయన ఇచ్చినటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అనేక మంది అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నాడని స్వయంగా నటే చెప్పింది. పరిచయం ఉన్నమాట మోస్తమే, బట్ అది క్యారెక్టర్ మంచిది కాదు. నేను దూరంగా ఉన్నా కానీ నన్ను వేధించారు వాళ్ళు. వైసీపీలో ఒక అంటే వాళ్ళకి శారీరకంగా వాడుకోవడానికి అమ్మాయిలు కావాలా, మానసికంగా వేధించడానికి అమ్మాయిలు కావాలా? వాళ్ళు చెప్పినట్టు వినకపోతే, వాళ్ళు చెప్పిన చోటకి రాకపోతే, వాళ్ళు చెప్పిన పనులు చేయకపోతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి పనులు చేస్తారు. మరి IPS చదివినటువంటి పోలీసు అధికారులు తల ఎక్కడ పెట్టుకుంటారో నాకు అర్థం కావట్లా. రాజకీయ నేతలు ఒత్తిడికి తలొగ్గుతారన్నమాట వాస్తవం కాదని నేను అన్నాను. కానీ ఇంతలానా అసలు సంబంధం లేని ఒక తీసుకొచ్చి ఆవిడని శారీరకంగా కూడా ఇక్కడ కొంతమంది వేధించారని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. సరే, ఆవిడ ఇంకా నోరు తెరవలేదు, రేపో మాపో నోరు తెరుస్తుంది అనుకోండి. కొన్ని ఇంకా పేర్లు కూడా రాబోతున్నాయని చెప్పి చెప్తున్నారు. ఒకసారి ఆవిడ కూడా కొంచెం భయపడుతుంది ఒకసారి బ్లాస్ట్ అవ్వడానికి. దీనికి ఏపీ ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది. అప్పటికే ఏపీ అధికారులందరూ కూడా మాట్లాడటం జరిగింది. ఎవరెవరు ఉన్నారనే విషయాలను అయితే రహస్యంగా వాళ్ళు సేకరించారు. వాళ్ళందరి మీద కూడా విచారణ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అంటే ఒక ముంబాయి నటిని, పాపం ఎంతో జీవితం ఉన్నటువంటి నటిని, ఎన్నో ఆశలతో సినీ రంగంలోకి వచ్చినటువంటి ఒక నటిని డాక్టర్ వృత్తిని కూడా కాదని తన ఫ్యాషన్ కోసం ఈ రంగంలోకి వస్తే ఈరోజు దేశం మొత్తం కూడా వాళ్ళని అబాసు పాలు చేసిన పరిస్థితి. సరే, అబాసు పాలు అయ్యారా అంటే ఒకప్పుడు అరెస్ట్ అయ్యారన్నప్పుడు విషయం ఎవరికీ తెలియనప్పుడు వాళ్ళు మనోవేదన అనుభవించి ఉండొచ్చు. బట్ ఎందుకు అరెస్ట్ చేశారు, ఎలా అరెస్ట్ చేశారు అనేది తెలిస్తే ఈరోజు జాలి కలక్క మానని పరిస్థితి. ఏమంటుంది ముంబై నటి, ఏమంటుంది? ఇప్పుడు నాకు జరిగినటువంటి పరిస్థితి, నాకు పట్టినటువంటి పరిస్థితి వేరొక మహిళకు పట్టకూడదు కాబట్టి నాకు న్యాయం చేయాలా. నిన్నటి వరకు నేను నిస్సహాయురాలుగా ఉన్నమాట వాస్తవం, కానీ ఈరోజు ధైర్యంగా ముందుకు వచ్చా. ఎందుకంటే ఇంకొక మహిళకు ఇలాంటి ఘటన జరగకూడదు. అందుకనే నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా. ఇంకా కొన్ని విషయాలు నేను మీడియాతో చెప్పలేని విషయాలు ఉన్నాయి. నేను మాటలతో చెప్పలేను కొన్ని విషయాలు. ఒక మహిళ నేను మాటలతో కొన్ని విషయాలు చెప్పలేను అంది అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో మీరు అర్థం చేసుకోండి. మరి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు దీని తెర వెనకుండి నడిపించారు? సజ్జల రామకృష్ణారెడ్డి చాలా తెలివైన వాడు, బయటికి కనపడ్డప్పుడు తెర వెనకే మొత్తం నడుపుతాడు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా
తతంగం నడిపాడు అంటే నేను నమ్మటం లేదు. నేను మొదట్లోనే చెప్పినట్టుగా విద్యాసాగర్ గుట్టు ఈ ముంబై నటి చేతిలో ఉంది. అది బయటపడుతుందనే ఒక భయంతోనే ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఏదైనా స్టేట్మెంట్ ఇస్తేనో లేదా సోషల్ మీడియా ద్వారానో మాట్లాడితే అది పార్టీకి విద్యాసాగర్కి డ్యామేజ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో సజ్జల రామకృష్ణారెడ్డిని రంగంలో దింపితే ఇంత తతంగం నడిపి పాపం అభంశుభం వాళ్ళ వాస్తవానికి ఏ పాపం తెలియదు. ఏదో వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్నటువంటి ఇల్లుకు సంబంధించి ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి దాని మీద కేసు ఫైల్ చేయించారంట. నేను ముందే చెప్పా 10 ఏళ్లకు పైగా ఎక్కువ శిక్షలు ఉండేది ముందే ఎంచుకున్నారు వాళ్ళు. ఎందుకని బెయిల్ మీద బయటికి రాకూడదు. మామూలు 10 ఏళ్ల లోపు అయితే నోటీసులు ఇచ్చి రావాలా, కానీ 10 ఏళ్లకు పైన అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళి హాజరుపరచవచ్చు. అందుకని ఒక పక్కా ప్రీ ప్లాన్తో పాపం ఆ కుటుంబం మొత్తాన్ని కూడా వేధించారు. నేను ఏపీలో పడినటువంటి చిత్రహింసలు నా జీవితంలో మర్చిపోలేనని చెప్పి ఒక నటి చెప్పిందంటే ఎంత దారుణంగా వేధించారు. విలువలు లేవు, హక్కులు లేవు, ప్రజాస్వామ్యం లేదు. ఒక ఫోన్ చేసుకునేవరో, ఒక లాయర్ని పెట్టుకునేవరో, ఒక వ్యక్తితో మాట్లాడినెవరో, పోనీ లీగల్గా ప్రొసీడ్ అవనెవరో అంత దారుణంగా వేధించారు. ఈ వేధింపులన్నీ కూడా ఈరోజు మీడియా సాక్షిగా బయటపడ్డాయి. ఆ నటే స్వయంగా బయటకు వచ్చి వెల్లడించిన నేపథ్యంలో వైసీపీ నేతల అరాచకాలు, ఈ వైసీపీ నేతలందరికీ కూడా ఈ గుడ్డలోడు తీసి చూపించే ఫ్యాంటసీ అంటే అర్థం కావట్లా. ఈ విద్యాసాగర్ చేసింది కూడా అదే, గుడ్డలోడు తీసి ఫోటోలు పంపాడు ఆ అమ్మాయికి, స్వయంగా లైవ్లో చూపించేసింది. కాకపోతే మనం చూపించలేము ఇక్కడ. లైవ్లో చూపించింది, మీరు కావాలంటే లైవ్లో చూడండి, వెళ్ళి కొన్ని ప్రముఖ ఛానల్స్లో లైవ్లో వచ్చింది, డైరెక్ట్గా చూపించేసింది. భయమేముంది, వాళ్ళు అనుభవించిన వేదన ముందు అదేముంది. కాబట్టి డైరెక్ట్ లైవ్లో చూపించింది. అంత దరిద్రమైనటువంటి పార్టీ, నీచమైనటువంటి పార్టీ, కామాంధులు ఉన్నటువంటి పార్టీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ ఉండదు. అలాంటి పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద తగు విచారణ చేసి దీని వెనకున్న రాజకీయ నేతలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, అందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగబోవనే ఒక హామీని ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఉంది.